నమస్తే అందరికీ. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం ఐరోపా వారి వలసల స్థాపన, అభివృద్ధి. అయితే ఇక్కడ మనము చర్చించుకోవడానికి ముందుగా ఐరోపా వారు భారతదేశంతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారు, ఆ తర్వాత వారు ఈ దేశాలకు అంటే తూర్పు దేశాలకు ఏ విధంగా వచ్చారు అనేది తెలుసుకోవాలి. ప్రాచీన కాలం నుంచి కూడా భారతదేశంతో పాశ్చాత్య దేశాలతోటి వర్తక సంబంధాలు కలిగి ఉండేవి. అంటే వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా మన దేశంతో కానీ తూర్పు దేశాలతో కానీ వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవారు. అలా వీరు వ్యాపారం కోసం వచ్చి వ్యాపారం చేసుకొని వెళ్ళిపోయేవారు. అంటే మనకు తెలుసు, సింధు నాగరికత కాలంలో మెసొపొటేమియా నాగరికతతోటి కానీ ఇతర నాగరికతలతో కానీ ఈవెన్ సంబంధాలు కలిగి ఉండేవారు. శాతవాహనుల కాలంలో అనేక రోమన్ నాణాలు దొరికినాయి. అంటే రోమ్ దేశంతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నట్టుగా అలా ప్రాచీన కాలం నుంచే భారతదేశానికి ఇతర దేశాలతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నాయి. అలా క్రీస్తు శకం 7వ శతాబ్దం నుంచి అరబ్బులు భారతదేశానికి వచ్చి వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవారు. అలా అరబ్బులు ఎర్ర సముద్రం పైన కానీ హిందూ సముద్రం పైన కానీ గుత్తాధిపత్యాన్ని కలిగి, అంటే వారొక్కరే వ్యాపారం కోసం వచ్చేవారు, వారు మాత్రమే వ్యాపారం చేసుకొని వెళ్ళిపోయేవారు. అప్పుడు వారికి పోటీ అనేది లేకుండా ఉండేది. వీరు భారతదేశంలో ప్రధానంగా సుగంధ ద్రవ్యాల కోసం వస్తూ ఉండేవారు. అలా సుగంధ ద్రవ్యాలు మన దేశం నుంచి ఇతర జావా, సుమత్ర, మలయ ఇలాంటి ద్వీపాలతోటి వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. కాలక్రమంలో ఏం జరిగింది అంటే, అసలు అరబ్బులతోటి సంబంధమే లేకుండా మనమే వ్యాపారం చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఆయా దేశాలకు వచ్చింది. అలా అరబ్బులతోటి మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్గా వాళ్ళే భారతదేశం లాంటి దేశాలతోటి వ్యాపారం చేసుకోవాలి అని సంకల్పించుకున్నారు. దానిలో భాగంగా మరి భారతదేశంతో వ్యాపారం చేసుకోవాలి అంటే అప్పటిదాకా వ్యాపారం జరిగినటువంటి కాన్స్టాంటినోపిల్ అనే భూమార్గాన్ని తురుష్కులు ఆక్రమించుకున్నారు. తురుష్కులు ఆక్రమించుకున్న తర్వాత, అంటే ఈ తురుష్కులు కాన్స్టాంటినోపిల్ని 1453లో ఆక్రమించుకున్నారు. ఎప్పుడైతే తురుష్కులు కాన్స్టాంటినోపిల్ నగరాన్ని ఆక్రమించుకున్నారో, పశ్చిమ దేశాల వారు, అది కూడా క్రైస్తవ దేశాల వారు అయినటువంటి ఈ యూరోపియన్స్ని, యూరప్ ఖండంకి చెందినటువంటి దేశాల వారిని ఎవరిని కూడా కాన్స్టాంటినోపిల్ నుంచి తూర్పు దేశాలకు వెళ్ళనీయలేదు. మరి ఏం చేయాలి అంటే, సముద్ర మార్గం ద్వారా కొత్త దేశాలను కనుక్కోవాలి. తూర్పుగా వెళ్ళి కొత్త దేశాలను కనుక్కునే అవసరం వచ్చింది. అలా దిక్సూచి కనుక్కోబడడం, కొత్త దేశాలను కనుక్కోవడం జరిగిందనమాట. అలా పోర్చుగీస్ వారు మొట్టమొదటిసారిగా భౌగోళిక పరిశోధనా రంగంలో ప్రవేశించారు. భౌగోళిక పరిశోధనా రంగం అంటే కొత్త దేశాలను కనుక్కునే ఒక అంశం అన్నమాట. భౌగోళిక పరిశోధనల్లో మొట్టమొదటిగా వచ్చినటువంటి దేశం పోర్చుగల్. అలా టర్కీ పాలకుడైనటువంటి 2వ మహమ్మద్ కాన్స్టాంటినోపిల్ని 1453లో ఆక్రమించుకోగా, అంటే ఇది క్రూసేడ్లలో భాగంగా, క్రూసేడ్లు మహమ్మదీయులకి క్రైస్తవులకి మధ్య వారి యొక్క పుణ్యక్షేత్రాల కోసం, దర్శనీయ ప్రదేశాల కోసం వారు చేసుకున్నారు. అంటే ఇది మత ఆధిపత్యం కోసం జరిగినటువంటి క్రూసేడ్లు, ముస్లింలకి క్రైస్తవులకు మధ్య జరిగిన ఈ క్రూసేడ్లలో భాగంగా చివరి క్రూసేడ్ యుద్ధంలో ఈ టర్కీ పాలకుడైనటువంటి 2వ మహమ్మద్ కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించుకున్నారు. ఎప్పుడైతే తురుష్కులు కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించుకున్నారో, పశ్చిమ దేశాల వారు అయినటువంటి క్రైస్తవులను ఆ నగరం నుండి తూర్పు దేశాలకు వెళ్ళలేదు. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు తూర్పు దేశాలకు సముద్ర మార్గాన్ని కనుక్కోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అలా పోర్చుగీస్ వారు
భౌగోళిక పరిశోధన రంగంలో ముందుగా ప్రవేశించారు. అలా పోర్చుగల్ రాజు ఎవరు వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి అంటే 4వ హెన్రీ. ఇతడికి ఉన్నటువంటి బిరుదు ది నావిగేటర్. అలా ఆనాటి పోర్చుగల్ రాజు అయినటువంటి ఇమాన్యుయల్ అనే పోర్చుగల్ రాజు తన దగ్గర ఉండేటువంటి వాస్కోడిగామా అనే నావికుడిని బాగా ప్రోత్సహించి తూర్పు దిశగా వెళ్ళి తూర్పు దేశాలకు సముద్ర మార్గాన్ని కనుక్కోమని బాగా ఎంకరేజ్ చేశారు. అలా ఆయన పంపించాడనమాట. దానిలో భాగంగానే ఆయన అయితే వాస్కోడిగామా వచ్చినటువంటి రూటు, బర్తలో ముడియాజ్ వచ్చినటువంటి రూటు ఒకటి. బర్తలో ముడియాజ్ అనే ఆయన దక్షిణాఫ్రికా అగ్రాన్ని అంటే చివరి భాగాన్ని కనుగొని అక్కడ బాగా తుఫాన్లు రావడం వల్ల దానికి తుఫాన్ల ఆగ్రం అని పేరు పెట్టాడు. దక్షిణాఫ్రికా ఆగ్రానికి తుఫాన్ల ఆగ్రం అని పేరు పెట్టి ఆ తుఫాన్ల ఆగ్రానికి మరి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని 2వ జాన్ పేరు పెడతాడు తర్వాత. అలా అదే మార్గం గుండా వస్తాడనమాట వాస్కోడిగామా. దక్షిణాఫ్రికా ఆగ్రం, ఆ తర్వాత కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఏదైతే ఉందో ఆ మార్గం గుండా తన ప్రయాణాన్ని కొనసాగించి భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కాలికట్ అనే ప్రాంతానికి వచ్చాడు. కేరళలోని కాలికట్ అనే ప్రాంతానికి వచ్చాడు. ఆనాడు కాలికట్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే జామెరిన్. కాలికట్ను పరిపాలిస్తున్నటువంటి రాజు జామెరిన్. అలా మలబార్ ప్రాంతాన్ని అంటే కేరళ ప్రాంతాన్ని మలబార్ ప్రాంతం అంటారు కాబట్టి మలబార్ ప్రాంతానికి వచ్చినటువంటి మన వాస్కోడిగామా ఆయన దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాడు. జామెరిన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ దగ్గర వ్యాపారం చేసుకోదలిచాను కాబట్టి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడనమాట. అయితే జామెరిన్ పోర్చుగీస్ నావికుల పట్ల మంచిగా అంటే స్నేహభావంతో ఉంటాడు. అలా అప్పటికే ఉన్నటువంటి అంటే బాగా అంతకుముందుకే మనకి అనుకున్నాం కదా అరబ్బులు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారని. అలా వ్యాపారం చేసుకోవడానికి ఒప్పుకుంటారనమాట. అయితే ఆల్రెడీ అరబ్బులు ఉంటారు కాబట్టి అరబ్బులకి పోటీగా పోర్చుగీస్ వాళ్ళు కూడా భారతదేశంలోకి ప్రవేశించారు. అలా భారతదేశంలో ఒక్కొక్కరుగా ఇతర దేశాల వాళ్ళు ప్రవేశిస్తూ వచ్చారనమాట. అయితే వాస్కోడిగామా భారతదేశానికి వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు జామెరిను పోర్చుగీస్ వారికి అనేక రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు, మనకు తెలుసు కేరళలో లవంగాలు, యాలకులు ఇలాంటి సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయన్నమాట. అలా సుగంధ ద్రవ్యాలు, దంతపు వస్తువులు, ఇంకా ఎన్నో ఖరీదైనటువంటి వస్తువులు జామెరిన్కి ఇస్తాడు. అలా తీసుకెళ్ళినటువంటి వస్తువులతో ఆయన ప్రయాణ ఖర్చులు పోగా ఎన్నో రెట్లు ఎక్కువ లాభం వచ్చిందట. మరి ఆ వచ్చినటువంటి లాభాన్ని ఆయన అందరితో షేర్ చేసుకుంటాడు. ఇంకా మిగతా దేశాల వారికి కూడా అంటే పలానా వ్యక్తి అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకున్నాడు, మంచి లాభదాయకంగా ఉంది అని తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా ఇతర దేశాల వారికి ఆసక్తిగా ఉంటుంది. భారతదేశం లాంటి దేశాలకు వెళ్ళి వ్యాపారం చేసుకుంటే బాగా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పేసి అలా పోర్చుగీస్ వాళ్ళు భారతదేశానికి రావడం జరిగింది. భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు కొంతమంది గవర్నర్లను పెట్టుకున్నారు, పోర్చుగీస్ గవర్నర్లను. అలా పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఆ పోర్చుగీస్ గవర్నర్ల సహాయంతో వాళ్ళు వ్యాపారాన్ని కొనసాగించారనమాట. అయితే ఇక్కడ మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అంటే ఫ్రాన్సిస్ డి ఆల్మీడా. ఈ పోర్చుగీస్ గవర్నరు అయినటువంటి ఫ్రాన్సిస్ డి ఆల్మీడా ఈయన యొక్క కాలం ఏంటంటే 1505 నుంచి 1509 వరకు భారతదేశంలో పోర్చుగీస్ గవర్నర్గా ఉన్నాడు. ఈయన ఒక విధానాన్ని ప్రవేశపెట్టాడు. దాని పేరు నీటి విధానం, బ్లూ వాటర్ పాలసీ. అంటే సముద్రం పైన ఆధిపత్యాన్ని కలిగి ఉండేటువంటి ఒక విధానాన్ని బ్లూ వాటర్ పాలసీ అంటారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ఆల్బుకర్క్ 1509 నుంచి
1505 వరకు భారతదేశంలో తన పరిపాలన చేస్తాడు. అయితే ఇక్కడ పోర్చుగీసు గవర్నర్లలోకెల్లా ఈయన గొప్పవాడు అనమాట. భారతదేశంతో ఏ విధంగా సంబంధాలను కలిగి ఉండాలి, ఎలా ఇంకా ఇంకా ఎక్కువ ప్రాంతాలను, భారతదేశంలో ఉండేటువంటి ప్రాంతాలను భారతదేశంలో ఉండేటువంటి ప్రాంతాలను ఆక్రమించుకోవాలి అనేది ఈయన యొక్క ఉద్దేశం అన్నమాట. అలా పోర్చుగీస్ యొక్క రాజ్య నిర్మాత అని చెప్పవచ్చు ఈ ఆల్బుకర్కుని. ఈయన రెండవ గవర్నర్. పోర్చుగీస్ గవర్నర్లలోకెల్లా గొప్పవాడు. బ్లూ వాటర్ పాలసీని రద్దు చేసి భారత భూభాగాల స్థావరాల ఏర్పాటుకు, అంటే ఎక్కువ స్థావరాలను ఏర్పాటు చేయడానికి ఈయన కృషి చేసినాడు అన్నమాట. అలా ఆల్బుకర్కు అనేక దండయాత్రలు చేసి అంటే భారతదేశంలో ఉండేటువంటి ఎక్కువ రాజ్యాలను ఆక్రమించుకోవడానికి ఆయన కృషి చేశాడు. అలా 1510లో గోవాను ఆక్రమించుకొని పోర్చుగీస్ వారికి కేంద్రంగా చేసుకున్నాడు. ఆ తర్వాత మలక్కా అనే ప్రాంతాన్ని కూడా, ద్వీపకల్పాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. 1515లో అతడు ఆర్మస్ అనే ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. ఇక ఆల్బుకర్కు స్థానిక రాజులతోటి మంచి సంబంధాలు కలిగి ఉండి, మరి అప్పట్లో మన భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి దక్షిణ భారతదేశాన్ని, అది ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి విజయనగర రాజులు, ఈ విజయనగర రాజులతోటి మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. మనకు తెలుసు శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ వారితోటి మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. మేలుజాతి అశ్వాలను పోర్చుగీస్ నుంచి దిగుమతి చేసుకున్నాడు. అలా మంచి మంచి వర్తక సంబంధాలు పోర్చుగీస్ వారు విజయనగర సామ్రాజ్యంతో కలిగి ఉన్నారు. అలా స్థానికంగా ఉండేటువంటి రాజులతోటి వీరు మంచి సంబంధాలను కలిగి ఉన్నారు అని చెప్పవచ్చు. భారతదేశంలో పోర్చుగీస్ వారి అధికార స్థాపనకు ఈయన కృషి చేసినాడు. పోర్చుగీస్ వారికి భారతీయ స్త్రీలతో వివాహాలు జరిపించి, అంటే సత్సంబంధాలు కలిగి ఉండడానికి ఈయన అనేక రకాలుగా ప్రయత్నం చేసినాడు అన్నమాట. ఆ తర్వాత వచ్చినటువంటి పోర్చుగీస్ గవర్నరు మనకి నినాడో చూనా అనే ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఆల్ఫాన్సో డిసౌజా అనే ఇద్దరు గవర్నర్లు ఉన్నారు. ఈ ఆల్ఫాన్సో డిసౌజా కాలంలోనే మనకి క్రైస్తవ మత ప్రచారకుడైనటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఆయన ఇక్కడికి వచ్చి ఆయన గోవాలో చనిపోవడం జరిగింది. గోవాలో సమాధి కూడా అక్కడే ఉంది, ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క సమాధి. అలా మనకి వచ్చినటువంటి వారు పనిలో పనిగా వాళ్ళ మత ప్రచారం కూడా చేసుకుంటున్నారన్నమాట భారతదేశంలో. ఈ ఎవరైతే డిసౌజా అనే 4వ పోర్చుగీస్ గవర్నర్ ఉన్నారో ఈయన కాలంలోనే క్రైస్తవ మత ప్రచారకుడైనటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే క్రైస్తవ మత ప్రచారకుడు వచ్చి ఇక్కడే చనిపోవడం జరుగుతుంది. ఆయన సమాధి ఇప్పటికీ కూడా మనకి గోవాలో కనిపిస్తుంది. అలా పోర్చుగీస్ వారు భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశంలో ఎలాంటి సంస్కరణలు వాళ్ళు ప్రవేశపెట్టారంటే, భారతదేశ సముద్ర వ్యాపారంలో మొదటిసారిగా లైసెన్స్ విధానాన్ని వీరు ప్రవేశపెట్టారు. లైసెన్స్ ఉన్నవారు మాత్రమే వ్యాపారం చేసుకునేలాగా. మరి వీరికి ముఖ్యమైనటువంటి ఎగుమతి చేసుకునేటువంటి వస్తువు ఏంటంటే సుగంధ ద్రవ్యాలు. మరి మనకి దక్షిణ భారతదేశంలో, అది కూడా కేరళ తీరంలో, తమిళనాడు, కేరళ మొత్తం కూడా సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి. కాబట్టి వారు ఎక్కువగా ఇక్కడి నుంచి ఎగుమతి చేసుకునేటువంటి వస్తువు ఏంటంటే సుగంధ ద్రవ్యాలు. ఆ తర్వాత 1613లో పోర్చుగీస్ వారిని సూరత్ వద్ద ఆంగ్లేయులు ఓడిస్తారు. ఆ తర్వాత డచ్ వారు వీరిని 1622లో ఓడిస్తారు. తర్వాత 1658లో డచ్ వారి నుండి శ్రీలంకని వీరు ఆక్రమించుకుంటారు. శ్రీలంకను 1658లో డచ్ వారి నుండి ఆక్రమించుకుంటారు. ఆ తర్వాత ఇలాగే మనకి 1600 గోవా డయ్యూ డామన్ ప్రాంతాలని
అంటే పోతూ పోతూ అన్ని ప్రాంతాలన్నీ వీళ్ళ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు లాస్ట్కు మిగిలినటువంటి ప్రాంతాలు ఏంటంటే వీరికి గోవా, డయ్యు, డామన్ అనే ప్రాంతాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే ఈ గోవా ప్రాంతము 1961 వరకు కూడా గోవా వీరి ఆధీనంలోనే ఉంది. వీరు మొదటగా వచ్చి ఏర్పాటు చేసుకున్నటువంటి అంటే ఆల్బుకర్క్ గవర్నర్ జనరల్ కాలంలో ఈయన గోవాను ఆక్రమించి బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ ఆదిల్ షాను ఓడించి గోవాని ఆక్రమించుకున్నాడనమాట. సో 1510లో ఆక్రమించుకున్నటువంటి గోవా 1961 వరకు కూడా పోర్చుగీస్ ఆధీనంలోనే ఉంటుంది. ఆ తర్వాత పోర్చుగీస్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గోవాలో పోర్చుగీస్ వారే ఉండడంతో భారత మనకి స్వదేశీ సంస్థానాల విలీనం కూడా జరిగిపోతుంది. కాబట్టి దానిలో భాగంగానే ఆపరేషన్ విజయ్ పేరుతో మనకి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వము గోవాని భారతదేశంలో విలీనం చేస్తుందన్నమాట. అలా మొదటగా వచ్చి అంటే అందరికంటే మొదట 1498లో వాస్కోడిగామా వచ్చింది మొదలు, చివరికి 1961 వరకు బ్రిటిష్ వారు 1600 సంవత్సరంలో వచ్చి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు కంప్లీట్గా. కానీ మొదటిగా వచ్చి చివరిగా వెళ్ళినటువంటి వారు అంటే 1498లో వచ్చినటువంటి పోర్చుగీస్ వారు 1961లో ఆపరేషన్ విజయ్ చేసి పంపించే వరకు కూడా పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మొదటగా వచ్చి చివరిగా వెళ్ళినటువంటి వారు పోర్చుగీస్ వారు అన్నమాట. అలా మనకి వీరి యొక్క వర్తక స్థావరాలు చూసినట్టయితే పశ్చిమ తీరంలో పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలు కొచ్చిన్, గోవా, కాలికట్, సాల్సెట్టి ఇలాంటి ప్రాంతాలు. తూర్పు తీరంలో వీరి యొక్క ప్రాంతాల్లో మచిలీపట్నం ఒకటి. వీరికి తూర్పు తీరంలో అంటే మన ఆంధ్రదేశంలో పోర్చుగీస్ వారికి అనుమతినిచ్చినటువంటి కుతుబ్షాహీ సుల్తాన్ ఎవరంటే అబ్దుల్లా కుతుబ్ షా అని ఆయన వ్యాపారం చేసుకోండి ఆంధ్రదేశంలో కూడా అని చెప్పేసి పర్మిషన్ ఇస్తాడనమాట. ఆ తర్వాత డచ్ వారు ఎలా వచ్చారు ఏంటి అనేది చూసినట్టయితే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1602లో ఏర్పడింది. ఇండియాలో డచ్ వారి వర్తక స్థావరం ఏంటంటే మచిలీపట్నం. వీరు ప్రధానంగా వ్యాపారం చేసుకుంది సురేకారాన్ని అక్కడ వారి యొక్క డచ్ అంటే మన వాళ్ళ దేశంలో బాగా వాళ్ళకు గిరాకీ ఉండేటువంటి వస్తువు. పోర్చుగీస్ వారికి ఏమో సుగంధ ద్రవ్యాలు బాగా గిరాకీ ఉన్నటువంటి వస్తువు అయితే డచ్ వారికి ఈ వస్తువు అంటే సురేకారం అనే వస్తువు బాగా గిరాకీ ఉండేటువంటి అన్నమాట. అయితే భారత్లో డచ్ వారి వర్తక స్థావరాలు మచిలీపట్నంని 1605లో ఏర్పాటు చేసుకున్నారు. పులికాటు 1610లో ఏర్పాటు చేసుకున్నారు. సూరత్ని 1616లో ఏర్పాటు చేసుకున్నారు. నాగపట్నాన్ని 1658లో ఏర్పాటు చేసుకున్నారు. మరి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1602లో ఏర్పడింది. ఇది ఆమ్స్టర్డామ్ నగర వర్తకుల చేత స్థాపించబడింది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆమ్స్టర్డామ్ వర్తకుల చేత స్థాపించబడింది. ఈ సంఘానికి వర్తకం పైన గుత్తాధిపత్యం ఉండడమే కాకుండా యుద్ధాలు చేయడానికి, ఇతర ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి, దుర్గాలను అంటే వాళ్ళు కోటలు నిర్మించుకోవడానికి కూడా పర్మిషన్ ఉండేది. వీరు ఇతర ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి, దుర్గాలను నిర్మించుకోవడానికి వీరికి పర్మిషన్ ఉండేది. డచ్ కంపెనీ సుగంధ దీవులుగా పేరుగాంచినటువంటి మలయ, జావా, సుమత్రా ఇలాంటి దీవులపైన వారు దృష్టి కేంద్రీకరించారు. ఎక్కువ వారు మొట్టమొదటిగా వచ్చినటువంటి కారణంగా ఆ దీవులపైన వారు గుత్తాధిపత్యాన్ని కలిగి ఉన్నారు.
డచ్ వారి వర్తక స్థావరాల్లో ముఖ్యమైనది పులికాటు. 1690లో డచ్ వారు పులికాట్ నుంచి వారి ప్రధాన కేంద్రాన్ని నాగపట్నానికి మార్చుకున్నారు. తర్వాత 1616లో మన మొఘల్ చక్రవర్తి అయినటువంటి జహంగీర్ అనుమతితోటి మనకి మహారాష్ట్ర సూరత్లో, పశ్చిమ తీరంలో ఉండేటువంటి సూరత్లో వర్తక స్థావరాన్ని స్థాపించుకున్నారు. అలా వచ్చి ఉండేటువంటి ఈ డచ్ వారు భారతదేశంలో ఆ తర్వాత సుమత్ర, మలయ, జావా ఇలాంటి ద్వీపాలతోటి సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఎందుకంటే వీరు మొదటగా వచ్చినారు కాబట్టి ఆ దీవులపైన గుత్తాధిపత్యం కలిగి ఉన్నారు. అప్పటికే స్థానిక నాయకులతోటి పరిచయాలు ఏర్పడమే కాకుండా సత్సంబంధాలు కలిగి ఉన్నారు, మంచి సంబంధాలు. అలా ఆయా దేశాలతోటి వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారు, లాభార్జనలో కూడా ఉన్నారు. డచ్ వారు మలయా ద్వీపంలో ప్రవేశించినప్పుడు బ్రిటిష్ వారు కూడా ప్రవేశించారు. అలా వారు అంటే ఆల్రెడీ డచ్ వారు ఉన్నారు, తర్వాత వచ్చినటువంటి వారు బ్రిటిష్ వారు, వీళ్ళు ఇద్దరు కొంతకాలం సఖ్యతతోటి ఉన్నారు. అయితే ఇక్కడ కాలక్రమేణా ఏం జరిగిందంటే బ్రిటిష్ వారు తూర్పు దేశాలపైన సమానమైనటువంటి హక్కుల కోసం ప్రయత్నం చేశారు. తూర్పు దేశాలపైన సమాన హక్కుల కోసం ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే సమాన హక్కుల కోసం ప్రయత్నం చేశారో డచ్ వారికి బాగా కోపం వచ్చింది. అలా పోటీ కూడా విపరీతమైనటువంటి పోటీ ఏర్పడింది. ఇక రాను రాను ఏం జరిగింది అంటే వాళ్ళిద్దరూ తగాదపడి 1623 సంవత్సరంలో అంబయానా ఉదంతం అనేది జరిగింది. అంబయానా ఉదంతం ఏంటంటే ఇది మనకి అంబయానా ఉదంతము అనేది షార్ట్ క్వశ్చన్ రావడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇది 1623లో డచ్ వారు అంబయానా అనేది ఒక దీవి, ఇక్కడ మారణకాండ సృష్టించారు. దీన్ని అంబయానా ఉదంతం లేదా అంబయానా మారణకాండ అని కూడా అంటారు. కొంతమంది బ్రిటిష్ వారు డచ్ వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనే కారణం చూపించి వారందరినీ ఖైదీ చేసి చిత్రహింసకు గురి చేశారు. కొంతమంది బ్రిటిష్ వారిని డచ్ వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఒక కారణం చూపించి వారందరినీ అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారు. ఎవరు గురి చేశారు? డచ్ వారు ఎవరిని? బ్రిటిష్ వారిని అరెస్ట్ చేశారు, చిత్రహింసలకు కూడా గురి చేశారు. అలాంటి ఇన్సిడెంట్లో ఏదైతే చిత్రహింసలకు గురి చేసినారో దాంట్లో దాదాపు 10 మంది బ్రిటిష్ వారు డచ్ వారి చేత చంపబడ్డారు. దీన్ని అంబయానా ఉదంతం లేదా అంబయానా మారణకాండ అంటారు. ఈ దారుణకాండ తర్వాత బ్రిటిష్ వారు డచ్ వారికి భయపడి మలయా ద్వీపకల్పాన్ని వదిలిపెట్టి మన భారతదేశం వైపు వచ్చారు. అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు డచ్ వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే కారణం చూపించి అంతమందిని చిత్రవద చేసి చంపేసినారు. కాబట్టి మిగతా బ్రిటిష్ వారంతా కూడా భయపడ్డారు. ఇక్కడ ఏదైనా చేస్తే వాళ్ళు మళ్ళీ మారణ హోమం సృష్టించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సరే ఇది చిన్న ద్వీపం, వీళ్ళు చేసుకొని అని చెప్పేసి భారతదేశం లాంటి పెద్ద దేశంతో వ్యాపార సంబంధాలు కలిగి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అక్కడ ఇంకా ఆ అంబయానా ఉదంతంతో డచ్ వారు చేసినటువంటి అంబయానా ఉదంతంతో భయపడి బ్రిటిష్ వారు ఆ మలయా ద్వీపాన్ని వదిలేసి భారతదేశం వైపు వచ్చారు. అలా బ్రిటిష్ వారు డచ్ వారికి అనుకూలంగా ఇండోనేషియా పైన ఉండేటువంటి హక్కులను 1667లో వదులుకున్నారు. ఇండోనేషియాలో మరి వీరు అంటే డచ్ వారు
1949 వరకు కూడా ఇక్కడే కొనసాగారు. 1967లో బ్రిటిష్ వారు ఈ ఇండోనేషియా దీవిని వదిలేస్తే 1949 వరకు కూడా ఇండోనేషియాలో డచ్ వారు కొనసాగినారు. ఇండోనేషియాలో డచ్ వారు కొనసాగినారు. అయితే భారతదేశంలో డచ్ వారి అధికారం కొంతకాలం బాగానే ఉంది. కొంతకాలము బాగా వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు భారతదేశంతో. తర్వాత వారి వ్యాపారము అంటే ఇతర దేశస్తులతో పోటీని వారు తట్టుకోలేకపోయినారు. అలా అంటే డచ్ వారు భారతదేశం నుంచి వెనుతిరగడానికి గల కారణాల్లో మొదటిది ఏంటంటే, ముందు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా ఒక ప్రైవేట్ సంస్థ కాదు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. వీరు సుగంధ ద్రవ్యాల అమ్మగడ వచ్చినటువంటి ఆదాయం ఏదైతే లాభార్జన ఉందో ఆ లాభార్జన తోటే సరిపించుకున్నారు. భారతదేశంలో ఎక్కువ స్థావరాల ఏర్పాటుకు ఇలాంటి వారికి ఆసక్తి చూపించలేదు. వారికి వచ్చిన లాభాలతోటే సరిపించుకున్నారు. అంటే వ్యాపారాన్ని వ్యాపారంలాగా చూసుకున్నారు. దీర్ఘ ప్రణాళిక అంటే బ్రిటిష్ వారికి ఉన్నటువంటి సుదీర్ఘం అంటే దాదాపు 300 సంవత్సరాలు 350 సంవత్సరాలు భారతదేశంలో ఉండగలిగినారు. అంటే వాళ్ళు ఎక్కువ ప్రాంతాలను ఆక్రమించుకోవడం, మన దగ్గర భూమి శిస్తు విధానాలను ప్రవేశపెట్టడం కావచ్చు, మన దగ్గర కొన్ని సిద్ధాంతాలను ప్రవేశపెట్టడము, రిఫార్మ్స్ చేయడము, ఇవన్నీ చేసి భారతదేశంలో అంతకాలము బ్రిటిష్ వారు ఉండగలిగారు. కానీ డచ్ వారి యొక్క సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ. వారికి వచ్చినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే దాంతో సరిపించుకున్నటువంటి సంస్థ. ఇంకా వర్తక స్థావరాల ఏర్పాటుకు గాను, రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి కానీ వీరు ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత డచ్ వారి అధికారము తగ్గడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఐరోపా వారితో జరిగినటువంటి నిరంతరంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు. అయితే ఇలా ఎక్కువ రోజులు పోరాడలేక వారికి ఒకవేళ వచ్చిన ఆదాయము అంతా కూడా యుద్ధాలకే సరిపోవటం వల్ల వారు భారతదేశం నుంచి వెనుతిరగడానికి అవకాశం ఏర్పడింది. అంటే ఇంకొకటి ఏంటంటే మనకి వారికి వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా యుద్ధాలకే సరిపోయింది. ఒక మాట చెప్పాలంటే, ఏదైతే సుగంధ ద్రవ్యాల ద్వారా వారికి ఆదాయం వచ్చిందో అదంతా కూడా వారికి యుద్ధాలకు సరిపోయింది. ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళ యొక్క ఒత్తిడి కానీ, బ్రిటిష్ వారి యొక్క ఒత్తిడి కానీ, ఫ్రెంచ్ వారి ఒత్తిడి కానీ వారు భరించలేకపోయినారు. వర్తక స్థావరాల ఏర్పాటులో బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు యుద్ధాలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండేది. కాబట్టి మరి అలాంటి పోటీని ఈ డచ్ వారు తట్టుకోలేకపోయారు. ఇంకొకటి ఏంటంటే, తూర్పు దీవులలో ఉండేటువంటి అంటే జావా, సుమత్రా, మలయ ఇవన్నీ కూడా డచ్ వారి ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి ఇండోనేషియా వారి ఆధీనంలోనే ఉంది. కాబట్టి ఇలాంటి తూర్పు దీవులలో మంచి వ్యాపారం జరుగుతుంది. ఈ వ్యాపారం వదిలేసి ఇక్కడ యుద్ధాలు చేయాల్సినటువంటి అవసరం వారికి లేదు. కాబట్టి భారతదేశం నుంచి ఈజీగానే డచ్ వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత డెన్మార్క్ వాళ్ళు కూడా భారతదేశానికి వచ్చినారు. ఈ డెన్మార్క్ వాళ్ళు భారతదేశానికి 1616లో ఈ డేన్ కంపెనీ అనేది ఏర్పడింది. ఆ తర్వాత వీరు వ్యాపారం సాగించి తమ వర్తక స్థావరాలన్నింటినీ కూడా బ్రిటిష్ వారికి అమ్మేశారు. అలా భారతదేశంలో డెన్మార్క్ వారి యొక్క వర్తక స్థావరం ఏమిటంటే తంజావూరు, తమిళనాడులో ఉండేటువంటి తంజావూరు. ఆ తర్వాత బెంగాల్ రెండవ స్థావరము శ్రీరంపూర్, బెంగాల్లో శ్రీరంపూర్. ఈ రెండు డెన్మార్క్ వాళ్ళ యొక్క స్థావరాలు. కానీ ఎవరొచ్చినా అంటే పోర్చుగీస్ వారు కానీ, డచ్ వారు కానీ, డెన్మార్క్ వారు కానీ, డెన్మార్క్ అంటే పెద్దగా ప్రాముఖ్యత కలిగినటువంటిది కాదు. బట్ అలా వీరంతా బ్రిటిష్ వారి యొక్క పోటీని తట్టుకోలేక వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి వారు. అలా భారతదేశంలో బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు మాత్రమే మిగిలిపోతారనమాట. తర్వాత మనకి ఉండేటువంటి దాంట్లో పోర్చుగీస్ వారు వెళ్ళిపోవడానికి మనకి ప్రధాన కారణాల్లో వారు స్థానికంగా వివాహ సంబంధాలు కలిగి ఉండడం,
స్థానికంగా వివాహ సంబంధాలు కలిగి ఉండడం, మెయిన్గా దక్షిణ భారతదేశంలో ఆనాడు మంచి కింగ్డమ్ అయినటువంటి విజయనగర సామ్రాజ్యంతో వారికి మంచి సంబంధాలు, సత్సంబంధాలు కలిగి ఉండడం ఇదొక కారణమైతే, అయితే మనకి విజయనగర సామ్రాజ్యం ఎప్పుడైతే పతనమైందో పోర్చుగీస్ వారికి భారతదేశంతో ఉండేటువంటి సంబంధాలు కూడా తగ్గిపోయినాయి. అంటే రాజులతో సత్సంబంధాలు కలిగి ఉంటే వాళ్ళ యొక్క వ్యాపారం బాగా సాగేది. కానీ ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్యం 1565 ఇది తల్లికోట యుద్ధం తర్వాత ఆ సామ్రాజ్యం అంతరించిపోయిందో 1600 సంవత్సరం వరకు వారు పరిపాలించినారు. కానీ వారు అరవీటి వంశం వారు పెనుగొండను రాజధానిగా చేసుకొని కొన్ని రోజులే పరిపాలించాల్సి వచ్చినటువంటి పరిస్థితి. అయితే విజయనగర సామ్రాజ్యం ఎప్పుడైతే అంతరించిపోయిందో వీరు కూడా పోర్చుగీస్ వారు కూడా అంతరించిపోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ స్థానికంగా వివాహ సంబంధాలు పెట్టుకోవడము ఇలాంటివి కొంతమందికి నచ్చలేదు. దానివల్ల కూడా వీరి ఈ సామ్రాజ్యం అనేది అంటే పోర్చుగీస్ వారు అనేవారు వెనుదిరిగి వెళ్ళడానికి, క్షీణించడానికి అవకాశం ఏర్పడింది. తర్వాత మత మార్పిడి, అంతర్వివాహాలు ఇవి కూడా వారి యొక్క వెనుదిరగడానికి కారణముగా కనిపిస్తుంది. అలా భారతదేశంలో వచ్చినటువంటి పోర్చుగీస్ వారు, ఆ తర్వాత డచ్ వారు వెళ్ళిపోయిన తర్వాత భారతదేశంలో గుత్తాధిపత్యాన్ని మనకి కనబరిచినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ వారు. మనం ఇంకా ఇంగ్లీష్ వారి గురించి, ఫ్రెంచ్ వారి గురించి, వాళ్ళ యొక్క వర్తక స్థావరాల గురించి, వారు ఏ విధంగా భారతదేశంలోకి ప్రవేశించారు, ఏ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు, ఎలా మరి ఫ్రెంచ్ వారు అయితేనేమో కర్ణాటక యుద్ధాల ద్వారా ఎలాంటి యుద్ధాలు ఇంగ్లీష్ వారికి, ఫ్రెంచ్ వారికి మధ్య జరిగినాయి, ప్రాంతాల ఆధిపత్యం కోసం ఇంగ్లీష్ వారు, ఫ్రెంచ్ వారు పోట్లాడుకున్నటువంటి విధానం కానీ అని తర్వాతి తరగతిలో తెలుసుకుందాం. నమస్కారం.